ఆదిత్య అయితే రోజు రోజుకి ఆనంది మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటాడు. ఆనందికి తన మనసులో మాట చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆనంది అని తన మనసులో మాట చెప్పాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాడు. కానీ ఎప్పటికప్పుడు ఆనందికైతే ఆదిత్య తన మనసులో మాట అయితే చెప్పలేకపోతాడు. ఆనంది ఆనంది అని ఆదిత్య పిలుస్తూ ఉంటాడు. ఆదిత్య గారు వస్తున్నానని చెప్పి ఆనంది అయితే ఇంకా ఆదిత్య దగ్గరికి వస్తుంది. ఏంటి ఆదిత్య గారు అంటే, ఆనంది నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ చేసిస్తావా అంటే, తప్పకుండా ఆదిత్య గారు, ఇందులో ఏముంది, చేసిస్తానని ఆనంది అయితే ఆదిత్యకి స్ట్రాంగ్ కాఫీ అయితే కలుపుకొని తీసుకొస్తుంది. ఆదిత్య గారు ఇదిగోండని ఆనంది అయితే కాఫీ ఇస్తుంది. థ్యాంక్ యూ ఆనంది, థ్యాంక్ యూ సో మచ్ అని ఆదిత్య అంటుంటాడు. ఈ మాత్రం దానికి థ్యాంక్ యూ ఎందుకు ఆనంది, నేను నీకు భారీగా అన్నీ చేయాలి కాబట్టి ఇది నా డ్యూటీ అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఆదిత్య ఏమో తన మనసులో అలెక్సా ఉంది, కానీ నా మనసులో అలెక్సా ఉందని ఆనందికి ఎలా చెప్పాలి? ఆనంది మాత్రం నా మీద రోజు రోజుకి ప్రేమ పెంచుకుంటుంది. తనకి మాత్రం నేను తనని ప్రేమిస్తున్నాననే విషయం అయితే చెప్పలేకపోయాను. మొన్నటిదాకా నా మనసులో అలెక్సా ఉంది, ఇప్పుడు నా మనసులో ఆనంది తప్పితే మరి ఎవరూ లేరు. ఈ విషయాన్ని నేను ఆనందికి చెప్పాలి అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఆదిత్య ఇంకా తన మనసులో మాట చెప్దాం అనుకునే లోపే ఇంకా ఆదిత్య కోసమైతే అలెక్య వస్తుంది. అలెక్య రావడంతో ఆదిత్య షాక్ అయిపోతాడు. అలెక్య నువ్వా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును ఆదిత్య నేనే. ఏంటి నేను మళ్ళీ రాననుకున్నావా? నీ జీవితంలో అలెక్య లేదనుకున్నావంటే అది కాదు అలెక్య, నువ్వు ఇలా అని చెప్పి ఆదిత్య అంటుంటాడు. వచ్చేసాను ఆదిత్య, నీ కోసం వచ్చేసాను, నేను నీ కోసము నీ ప్రేమ కోసం వచ్చేసానని ఇంకా చెప్తూ ఉంటుంది అలెక్య. నా ప్రేమ కోసం వచ్చిన ఇప్పుడు నా ప్రేమ నా దగ్గర లేదు అలెక్య, ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆదిత్య సారీ చెప్తూ ఉంటాడు. ఏ ఆదిత్య, ఎందుకు నన్ను ప్రేమించట్లేదా? నన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదంటే అనుకున్నాను, అది ఇప్పుడు కాదు, ఒకప్పుడైతే నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు అది కుదరదు. ఎందుకంటే నా జీవితంలోకి మరో అమ్మాయి వచ్చిందని ఆదిత్య అయితే ఆనంది గురించి చెప్తూ ఉంటాడు. ఆనంది గురించి చెప్పడంతో అలెక్య ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. సారీ అలెక్య, నేను బాధ పెడుతున్నందుకు సారీ, నువ్వు నన్ను క్షమించాలి అలెక్య అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక, ఎందుకులే ఆదిత్య, జీవితంలో ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరిగితే జీవితం ఎందుకు అవుతుంది అని చెప్పి ఇంకా అలెక్య అయితే ఆదిత్య దగ్గర కూర్చుంటుంది. అలెక్య ప్లీజ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆనంది నిన్ను చూస్తే తను తప్పకుండా ఏదో ఒకటి అనుకుంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆనందికి నువ్వెవరో తెలుస్తుంది, మళ్ళీ మన ఇద్దరం ఒకరికొకరు ఇష్టపడ్డామని తెలుస్తుంది. ఇవన్నీ ఆనందికి తెలియటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అలెక్య, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటలకు అలెక్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య, నేను నీకు అంతా కానిదాన్ని అయిపోయానని చెప్పి అంటూ ఉంటుంది అలెక్య. ఆనందికి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆనంది అలెక్య గురించి ఆరా తీస్తే నేనేం చెప్పాలని ఆదిత్య అనుకుంటుంటాడు. మరి చూద్దాం రాబోయే కథలో ఇంకేం జరుగుతుంది ఏంటి, మరి అలెక్య తిరిగి ఆదిత్య కోసం వస్తుందా రాదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల కొంచెము దగ్గరలో ఉన్న 100 డాలర్స్